అందరికీ నమస్కారం అండి. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద బాహునిధి అనే ఒక చిత్రాన్ని ఒక 6 నెలల క్రితం ఓంకారంలో స్టార్ట్ చేసామండి. దాని సెకండ్ షెడ్యూల్ కూడా ఓంకారం, తర్వాత యాగంటి, ఇప్పుడు అహోబిలంలో 3 రోజులు చేసాము. ఇది నెక్స్ట్ 2 షెడ్యూల్లో పూర్తి అయిపోతుందండి. ఇంకో 5 రోజులు చేస్తే ఫినిష్ అవుతుంది. ఈ చిత్రంలో మెయిన్ పాత్రల కింద చాలామంది నటిస్తున్నారు. 9 మంది క్రూరమైన దొంగలు ఒక నిధి కోసం వెళ్తారనమాట. అలాంటి పాత్రలో దీంట్లో సుబ్బారావు గారు, శిరీష్, గురుమూర్తి ఈ కొందరు బ్యాచ్ నటించగా, దీంట్లో శ్రీకాంత్ ఈ బ్యాచ్ నటించగా, దీంట్లో పోలీస్ ఆఫీసర్గా డప్పు శ్రీనివాస్ గారు, ఆ పై ఆఫీసర్గా శ్రీమతి రోజారాణి గారు నటిస్తున్నారు. దీంట్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ రోజారాణి గారు చేస్తున్నారు. ఆవిడ అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి కూతురుగా నటిస్తూ దీంట్లో ఆవిడ 2-3 ఫైట్స్ కూడా ఉంటాయండి. ఆ తర్వాత దీంట్లో ఇద్దరు హీరోయిన్లు, ఒక ఆమె అంజలి, ఒక ఆమె చిన్ని కూడా మంచి ఆర్టిస్టు. గాలి సినిమాలో చాలా అద్భుతంగా దేవి పాత్ర చేసింది. అలాగే అంజలి కూడా మంచి ఆర్టిస్ట్ అండి. వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరినీ నడిపించే కథకి మూల విరాట్గా ఒక శకుని పాత్రలో హక్తి సుందరమ్మ గారు నటిస్తున్నారు. ఇంకా చాలామంది దీంట్లో ఆర్టిస్టులు ఉన్నారండి. దీనికి కెమెరామెన్గా వెంకన్న గారు నెల్లూరు, ప్రకాష్ ఖర్గే హైదరాబాద్, వీళ్ళిద్దరూ చేస్తున్నారు. దీనికి నిర్మాతగా 2-3 ఉన్నారండి. అందరి పేర్లు ఇప్పుడు ఇంకా సినిమా పూర్తి అవ్వకుండా చెప్పడం వేస్ట్ కాబట్టి లాస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ తెలుస్తుంది. కొత్త చిత్రం కొత్త వాళ్ళతో చేస్తున్నాం. కొత్త వాళ్ళు కాదు, ఆల్రెడీ వీళ్ళందరూ సినిమాల్లో చేస్తున్నారు. రోజారాణి గారు అమ్మవారుగా గాలి సినిమాలో చేసింది. మొన్న ఏవిఎం స్టూడియో చెన్నైలో 50 రోజులు ఫంక్షన్ చేసామండి. త్వరలో ఈ చిత్రం కూడా ఈ 3-4 నెలల్లో పూర్తవుతుంది. మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కళాకారులు అందరి తరఫున ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.